బిగ్ బాస్లో ఎవ్రీ వీకెండ్ నేను మేకప్ చేసుకున్న ప్రతిసారి నాకు బిగ్ బాస్ ఎపిసోడ్ గుర్తొస్తుంది. ఎందుకంటే హ్యాపీ దివాళీ ఎవ్రీవన్, సర్ప్రైజ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆన్ అ వెరీ స్పెషల్ డే. ఎప్పుడు మన వీడియోస్ ఫ్రైడే రిలీజ్ అవుతాయి, బట్ ఈసారి వెడ్నెస్డే రిలీజ్ చేసిన వై నాట్, బికాజ్ ఆర్ ఓన్ వరల్డ్ అండ్ ఆర్ ఓన్ రూల్స్. అండ్ ఈ వీడియో ఈరోజు రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, రేపే దివాళీకి ఎలా రెడీ అవ్వాలి ఏంటి అని చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది కదా, అదంతా క్లియర్ చేయడానికి నేను వచ్చాను అనమాట. నేను రావడం అంటే ఈ వీడియో పెడుతున్నాను. లాస్ట్ టైం నేను మేకప్ వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారు దట్ అక్క కొన్ని అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ చూపించవచ్చు కదా, అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇంత అఫోర్డ్ చేయలేము మేము, తక్కువ రేంజ్లో ఉన్నాయి చూపించవచ్చు కదా అంటే, ఐ వాజ్ ఆల్సో లైక్ యూ గైస్, అంటే బిఫోర్ బికమింగ్ అ సెలబ్రిటీ. బట్ అంతకుముందు అసలు నేను ఎలా మెయింటైన్ చేసేదాన్ని అవన్నీ అంటే ఇలాగే మెయింటైన్ చేసేదాన్ని, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండేది కాదు. ఎందుకంటే ఐ నెవర్ యూస్ టు గెట్ కాంప్రమైజ్డ్ ఆన్ మై లుక్స్. ఎందుకంటే అమ్మాయి అందంగా రెడీ అవ్వడం ఇవన్నీ చాలా మనకి కామనే అనుకోండి. సో నేను అఫోర్డబుల్గా ఉన్న మేకప్పే వాడేదాన్ని అండ్ కాంప్రమైజ్ అయ్యేదాన్నే కాదు. సో అఫోర్డబుల్ ప్రైజెస్లో బెస్ట్ మేకప్ ప్రోడక్ట్స్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఐ థాట్ దిస్ వీడియో వుడ్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్ ఆల్సో. సో రేపు దివాళీ కాబట్టి మనం పటాకాలాగా రెడీ అవుతాం. అండ్ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు కొన్ని గిఫ్ట్లు వచ్చాయన్నమాట. ఆ గిఫ్ట్లు ఇదేదో పెయిడ్ ప్రమోషన్ అట్లా అనుకోవద్దు, కొన్ని గిఫ్ట్లు అవి నా ఫేవరెట్ చీర, ఫేవరెట్ జ్యువెలరీ కొన్ని వచ్చాయి, అవి చూపిస్తాను. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇఫ్ యు ఆర్ అ గర్ల్, డోంట్ స్కిప్ ఇట్, because this is very useful for all the women out there. And yeah, now let's get started. Gifts వచ్చాను కదా. మధు క్లాసిక్స్ sent me this beautiful georgette type saree with a beautiful blouse. వీళ్ళు నాకు ఫెస్టివల్కి అక్క నీకు ఏమైనా పంపించాలనుకుంటున్నాము అన్న వెంటనే ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఈ చీర నేను ఈరోజు కట్టుకోబోతున్నాను. అండ్ దిస్ జ్యువెలరీ, దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. వీ హ్యావ్ సమ్ నెక్లెస్లు, ఇట్లా దిస్ క్యూట్ ఇయర్ రింగ్స్, బర్డ్, ఫిష్, ఇట్లా యానిమల్ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. చిన్న చోకర్, అల్యూరింగ్ యాక్సెసరీస్ వాళ్ళు పంపించారు. వీళ్ళు కూడా అంతే, నాకు దివాళీకి పంపిస్తానంటే ఇవి పంపించమని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ నో అల్యూరింగ్ యాక్సెసరీస్ అండ్ మధు క్లాసిక్స్ మీరు ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయరని చెప్పి నేను ఇట్లా మెన్షన్ చేస్తానని, బట్ దిస్ ఇస్ అ లిటిల్ సర్ప్రైజ్ బికాజ్ యూ మేడ్ మీ హ్యాపీ విత్ దీస్ బ్యూటిఫుల్ థింగ్స్. అండ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్ అబౌట్ స్ప్రెడింగ్ హ్యాపీనెస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద లక్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరికన్నా చెక్ చేయాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు నా గిఫ్ట్లు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం మేకప్ అవ్వాలి. మేకప్ ఎందుకు అవుతున్నాను ఈరోజు అంటే, మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారనమాట. సో వీ హ్యావ్ అ ప్రీ దివాళీ బ్యాష్ టుడే. సో దానికి నేను రెడీ అవుతున్నాను. దానికి మనం మేకప్ వేసుకునే ముందు మన స్కిన్ని ఫస్ట్ రిఫ్రెష్ చేయాలి, అంటే ఫేస్ వాష్ చేసుకోవాలి. బికాజ్ ఎప్పుడు మొహం కడుక్కుని ఉంటాం ఏంటో తెలియదు కదా, ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే పోవాలి కాబట్టి. సో ఐమ్ గోనా యూజ్ మై ఫేవరెట్ ఫేస్ వాష్. అంటే నేను ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 years నుంచి వాడుతున్నాను. సో దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ దిస్ ఇస్ ధర్మా వైబ్ హైడ్రా క్లెన్జర్. ఇది మనకి సెన్సిటివ్ స్కిన్, ర్యాషెస్, ఎలాంటి డ్యామేజ్ స్కిన్ ఉన్నా, నార్మల్ స్కిన్ ఉన్నా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మనం కొన్ని ప్రోడక్ట్స్ వాడడం వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది మనకు తెలియకుండానే. సో దీంట్లో స్కిన్ డ్యామేజ్ అయ్యే కెమికల్స్ ఎలాంటివి లేవు. అండ్ దిస్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ SLS, సోప్, ఫ్రేగ్రెన్స్, పారబెన్స్ అండ్ లెనోలిన్ అండ్ విత్ న్యాచురల్ కొలాయిడల్ ఓట్ మీల్. అండ్ అసలు దీని టెక్స్చర్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఒక్కసారి వాడి చూస్తే యూ వోంట్ లీవ్ ఇట్. ఐ స్వేర్ ఐమ్ యూజింగ్ దిస్ సిన్స్ లైక్ 1.5 years. అండ్ ఇప్పుడు మొహం కడుక్కొని వెళ్ళి తర్వాత ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. సో లెట్స్ గో. మొహాన్ని ఎందుకు కడుక్కుంటారంటే మేకప్కి ముందు ఏమైనా చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా ఏమైనా ఉంటే దాని మీద మనం మేకప్ వేసుకుంటే అవి ఇవి కలిపి మొత్తం స్కిన్ టోటల్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అందుకనే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కూడా మేకప్ వేసే ముందు వాటర్ స్ప్రే చేసి నీట్గా క్లీన్ చేస్తారు. సో దట్ ఈస్ అ రియలీ ఇంపార్టెంట్ థింగ్ టు డూ బిఫోర్ డూయింగ్ యువర్ మేకప్. సో అందుకని చెప్పి ఐ చూస్ ధర్మా వైబ్ ఫర్ ద
బెస్ట్ రిజల్ట్స్ అండ్ రిఫ్రెష్మెంట్ అండ్ మోస్ట్ క్లీన్ ఫేస్ కావాలంటే నేను ఈ ఫేస్ వాష్ వాడతాను. సో మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్లో ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అండ్ స్కిన్ కొంచెం డ్రైగా అనిపిస్తుంది అనమాట. అండ్ బిఫోర్ మేకప్ వీ హ్యావ్ టు మేక్ షూర్, కార్డినల్ రూల్ అనేది ఏంటంటే ఫేస్కి మాయిశ్చరైజర్ రాసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆ పోర్స్ అన్నీ ఓపెన్ అవ్వడం వల్ల, ప్లస్ మనం నెక్స్ట్ ఫౌండేషన్స్ ఇవన్నీ పెడతాం కదా, వాటన్నిటికీ కొంచెం గ్లోయీ లుక్ అదంతా కావాలంటే బెస్ట్ మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. అండ్ కొన్ని గత సంవత్సరంన్నర నుంచి ఇవి రెండు కంపల్సరీ అనమాట నా మేకప్ రొటీన్లో. ఇఫ్ యూ వాచ్ మై అదర్ మేకప్ వీడియోస్ ఆల్సో యూ వుడ్ నో దట్ ఐమ్ యూజింగ్ దిస్ సిన్స్ లాంగ్ టైమ్ అని. సో ఐమ్ యూజింగ్ న్యూట్రిడర్మ్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్. ఇది స్కిన్కి చాలా, అంటే సెన్సిటివ్ స్కిన్ కానీ ఎలాంటి స్కిన్ అయినా సరే చాలా నీట్గా హీల్ చేస్తుంది. అండ్ పింపుల్స్ ఉన్న ఏమున్నా సరే ఇట్ వోంట్ హార్మ్ యువర్ స్కిన్ అట్ ఆల్. అండ్ విటమిన్ ఈ అనేది ఎంత మంచిదో స్కిన్కి మీ అందరికీ తెలుసు. అండ్ మనకి వాటర్ తాగడం ఎంత ఇంపార్టెంటో స్కిన్ని మాయిశ్చరైజర్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ వితౌట్ మాయిశ్చరైజర్ ఐ ఫీల్ లైఫ్లెస్, కొంచెం ఫేస్ మీద ఏదో లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఏమున్నా లేకపోయినా ఇవి రెండు మొహంగా అడుక్కుని మాయిశ్చరైజర్ పెట్టుకుని ఒక లిప్స్టిక్ పెట్టుకుంటే వీఆర్ సార్టెడ్. బట్ వీ హ్యావ్ అ ప్రీ దివాళీ పార్టీ కాబట్టి సో ఐఎమ్ గోనా యూజ్ లాట్ ఆఫ్ మేకప్ ఆన్ మై ఫేస్ అండ్ గెట్ రెడీ బ్యూటిఫుల్లీ. అండ్ యా, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను న్యూట్రిడర్మ్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. అండ్ వీ జస్ట్ హ్యావ్ టు అప్లై ఆన్ ద ఫేస్. అంటే మాయిశ్చరైజర్ ఎట్లా అప్లై చేయాలో కూడా అందరికీ తెలుసు కాబట్టి ఏదో. సో ఐమ్ గోనా టేక్ అ లాట్ మోర్ బికాజ్ ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ ఆయిలీ మేకప్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పి ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఈ మాయిశ్చరైజర్ తోటి మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు అస్సలు ఆయిలీగా అనిపించదు, స్కిన్లోకి చాలా బాగా అబ్జర్వ్ అయిపోద్ది. అది మేకప్కి బిఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లేదంటే మేకప్ చాలా కేకీగా అనిపిస్తుంది అండ్ డ్రైగా అనిపిస్తుంది. సో దీనివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఐ గివ్ బిగ్ థమ్స్ అప్ టు న్యూట్రిడర్మ్ అండ్ టర్మా వైఫ్. అండ్ ఈ మేకప్ వీడియోలో మనం అస్సలు కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ మేకప్ రొటీన్ దట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఫర్ ఆల్ ద గర్ల్స్. బికాజ్ నాకు ఈ కాంటూరింగ్ చేసుకోవడము, లేకపోతే ప్రైమర్ రాయడం ఇవన్నీ కాకుండా బేసిక్ మేకప్ ఎట్లా చేసుకోవాలి ఫెస్టివల్స్ కానీ ఇట్లా హడావిడి టైంలో అనేది ఈరోజు మనకి చూపించిపోతాం. అండ్ మోస్ట్ అఫోర్డబుల్. ఒక్కొక్క ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను, సో అన్ని నోట్ చేసి పెట్టుకోండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ మాయిశ్చరైజర్ అవన్నీ అయిన తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి. నేనైతే ఈ వీడియో కోసం మెబెలిన్ ఫిట్ మీ వాళ్ళది యూస్ చేస్తున్నాను ఫౌండేషన్. అండ్ దిస్ ఈస్ రియలీ గుడ్, ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ ఫుల్ కవరేజ్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ అఫోర్డబుల్. ఎంత $299కి మనకి ఫౌండేషన్ వస్తుంది అంటే దట్స్ వెరీ వెరీ రీజనబుల్ కంపేరిటివ్ టు అదర్ బ్రాండ్స్. టెక్స్చర్ కూడా బాగుంది. ఇంకేం కావాలి మనకి ఏంటంటే ప్రోడక్ట్స్ ఏవైనా సరే ఈవెన్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో రియలీ ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే ఓవరాల్గా ఫేస్కి మనకి ఎక్కడెక్కడ కవరేజ్ కావాలో అక్కడ అప్లై చేసుకోవాలి. ఈ మధ్య నాకు అండర్ ఐస్ కూడా వస్తున్నాయి. వయసు వచ్చే కొద్ది ఇవన్నీ వస్తాయని ఇప్పుడే అర్థమవుతుంది. దీన్ని ఇప్పుడు మనం మర్జ్ చేసుకుందాం. ఫౌండేషన్ మొత్తం ఓవరాల్గా అప్లై చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు మర్జ్ ఇట్ ప్రాపర్లీ. హ్యాండ్తో కూడా మర్జ్ చేసుకోవచ్చు. బ్రష్ అయితే మనకి కొంచెం ఈజీ అవుద్ది, ఇట్ వోంట్ బి మెస్సీ అని యూజింగ్ మై బ్రష్. కానీ మార్నింగ్ టైం కొంచెం హడావిడి టైం అయిపోతుందంటే మాయిశ్చరైజర్తో పాటు ఫౌండేషన్ అప్లై చేసి మిక్స్ చేసి అలా రాసేసుకుంటాను అనమాట. బట్ ఇప్పుడు మనకి కొంచెం టైం ఉంది కాబట్టి. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఫౌండేషన్ ఇస్ సో గుడ్. లైక్ and what goes on your face should go on your neck also. That's also another cardinal rule when you're applying your face moisturizer or face wash or foundation. Make sure you merge it properly so that manaki cakey ga anpichadu. And when you buy foundation, don't forget to చెక్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ స్కిన్ టోన్. అంటే మనకి హ్యాండ్స్ చాలామంది మనం ఏ మేకప్ స్టోర్కి వెళ్ళినా అందరూ హ్యాండ్స్ మీద ట్రై చేస్తారు, అది కరెక్ట్ కాదు. నేను
యూఎస్లో ఏ మేకప్ స్టోర్కి వెళ్ళినా వాళ్ళు మన ఫేస్ స్కిన్ మీద ట్రై చేస్తారు, ఎందుకంటే మన ఫేస్ స్కిన్ టెక్స్చర్ వేరు, హ్యాండ్ స్కిన్ టెక్స్చర్ వేరు, ప్లస్ ట్యాన్ అదన్నీ మ్యాటర్స్ అ లాట్. ఇప్పుడు అర్థమైందా నేను మాయిశ్చరైజర్ ఇదంతా ఎందుకు అంత అప్లై చేశాను. సో దట్ నాకు అట్లా పౌడర్గా ఉంటే నచ్చదు అనమాట మేకప్, అందుకని చెప్పి ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. అండ్ ఇప్పుడు మనకి ఫౌండేషన్ అయిపోయింది. నేను చాలా తక్కువ మేకప్ ప్రోడక్ట్స్ తోటి ఈ లుక్ చూపించాలనుకుంటున్నాను. సో ఫౌండేషన్ అయిపోయింది కాబట్టి ఫౌండేషన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఐ షాడో యూస్ చేస్తాను. ఐ షాడో వీఆర్ యూజింగ్ షుగర్ ఐ షాడో ప్యాలెట్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ హెల్త్ అండ్ గ్లో అండ్ ఎనీ మాల్స్లో ఎక్కడ మేకప్ స్టోర్స్ ఉంటాయో అక్కడ ఇది అవైలబుల్ ఉంది. అండ్ దీనికి నేను రెడ్ కలర్ శారీ కట్టుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ గోనా యూజ్ గోల్డ్ కలర్ ఐ షాడో కొంచెం సటిల్గా. సో నేను రెడ్ అండ్ గోల్డ్ బ్రైట్ రెడ్ కలర్ శారీ కాబట్టి మేకప్ చాలా సటిల్ ఉంచుకోవాలనుకుంటున్నాను. సో ఐఎమ్ గోనా యూజ్ దిస్ లైట్ గోల్డ్ అండ్ డార్క్ గోల్డ్ ఐ షాడో. సో దానికి మనము ఫస్ట్ డార్క్ గోల్డ్ యూజ్ చేద్దాం. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఐ కార్నర్ నుంచి ఇలా షేప్ చేసుకోవాలి, లేదంటే నాకు ఇట్లా స్ప్రెడ్ అయితే ఇష్టం ఉండదు. ఒక్కొక్కలా వేసుకుంటారు కాబట్టి నేను ఇవి సైడ్స్ ఇట్లా రబ్ చేసేస్తాను సో దట్ ఇట్ వోంట్ స్ప్రెడ్. అండ్ ఇప్పుడు మనం గోల్డ్ కలర్ యూస్ చేద్దాం, దాన్ని నేను కార్నర్స్ యూస్ చేస్తాను. అండ్ ఓవరాల్గా మొత్తం మర్జ్ చేసుకుని వీ హ్యావ్ టు మర్జ్ ఎవ్రీథింగ్ సో దట్ ఇట్లా ప్యాచీగా ఉండకుండా మొత్తం మర్జ్ చేసుకుంటాం అనమాట. అండ్ ఐఎమ్ గోనా యూజ్ ద సేమ్ లైట్ గోల్డ్ ఐ షాడోని హైలైటర్గా యూజ్ చేస్తాను. అండ్ యూ గైస్ నో వాట్, అంటే బిగ్ బాస్లో ఎవ్రీ వీకెండ్ నేను మేకప్ చేసుకున్న ప్రతిసారి నాకు బిగ్ బాస్ ఎపిసోడ్ గుర్తొస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్లో ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే ఎపిసోడ్కి అందరికన్నా ముందు లేచి నేను రెడీ అయిపోయిన తర్వాత ఐ యూస్ టు డూ ఐ మేకప్ ఫర్ ఎవ్రీబడి. అంటే శ్రీ దగ్గర నుంచి పున్ను దగ్గర నుంచి జ్యోతి అందరికీ మాకు ఎలాంటి గొడవలు ఉన్నా సరే వీకెండ్ వచ్చేసరికి వీ యూస్ టు బి సో గుడ్ టు ఈచ్ అదర్ దట్ యు నో వీ యూస్ టు గెట్ రెడీ ఒక ఫ్యామిలీ లాగా, అరే అది ఇవ్వు అని చెప్పి. అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దోస్ మెమరీస్. అంటే ఎన్ని బ్యాడ్ మెమరీస్ ఉన్నా సరే బెస్ట్ చాలా మంచి మెమరీస్ కూడా ఉన్నాయి. ఇలా ఐ షాడో వేసుకుంటున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది, ఈసారి నాకు స్మోకీ ఐ లుక్ ఇవి, నాకు ఈసారి ఫెస్టివ్ లుక్ ఇవి అని ఇట్లా ఒక్కొక్కరు అడుగుతుంటే ఐ యూస్ టు ఫీల్ లైక్ ఐఎమ్ అ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. అండ్ ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ గర్ల్స్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ మెమరీస్. ఇప్పుడు మనకి ఐ షాడో నాకు చాలా లైట్గా కావాలనుకుంటున్నాను కాబట్టి ఇలా వేసుకున్నాను. మీకు డిఫరెంట్గా కావాలంటే దీంట్లో డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి. వీ కెన్ యూజ్ బ్రౌన్ అకార్డింగ్ టు ఆర్ కాస్ట్యూమ్. ఒకవేళ ఈ షేడ్ కూడా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ అన్నిటికీ ఈ డార్క్ బ్రౌన్ కూడా చాలా బాగా సూట్ అయింది. నా స్కిన్ టోన్కి గోల్డ్ బాగుంటుంది అని చెప్పి గోల్డ్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఐబ్రో ఫిల్లింగ్ చేద్దాము. ఈ లుక్లో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అంటే మనం ఐలైనర్ ఇవన్నీ పెట్టుకునేసరికి పర్ఫెక్ట్ ఉంటుంది. లేదు నాకు యాక్చువల్లీ సారీ చూస్తుంటే ఇంకొంచెం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కదా అనిపిస్తుంది. సో నేను ఈ టోన్ ఏదైతే ఉందో ఐఎమ్ గోనా యూజ్ దిస్ బర్గండీష్ బ్రౌన్ కలర్. కింద ఏదైతే మనము ఐలైనర్ పెడతాం కదా ఆ పార్ట్లో యూజ్ చేయాలనుకుంటున్నాను. సో అట్లా వేసుకుని ఈ బ్రష్ ఇట్లా కొంచెం ఇట్లా వైట్ బ్రష్ తీసుకుని మొత్తం మర్జ్ చేసుకోవాలి. లేదంటే ఇందాక చెప్పాను కదా ప్యాచీగా ఉంటుంది కాబట్టి నేను మొత్తం ఓవరాల్ మర్జ్. సో వీఆర్ డన్ విత్ ఐ షాడో అయిపోయింది. దీని తర్వాత వీ హ్యావ్ టు డూ లైనర్ ఇవన్నీ. దానికన్నా ముందు మనం ఐబ్రోస్ ఫినిష్ చేసుకుందాము. నా ఆల్రెడీ చాలా ప్యాచెస్ ఉంటాయి ఐబ్రోస్వి, బికాజ్ యూఎస్లో బెంగళూరు చెన్నై ఇట్లా షూటింగ్స్ కోసం తిరిగినవి, లేకపోతే యూఎస్ వెళ్ళినప్పుడు అయ్యా డిఫరెంట్ పర్సన్స్ చేయడం వల్ల ఐబ్రోస్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పీకేస్తారు. అందుకనే నేను ప్రతిసారి ఫిల్లింగ్ కంపల్సరీ చేసుకుంటాను బయటకు వెళ్ళేటప్పుడు. సో మనం ఇప్పుడు షుగర్ వాళ్ళది ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాము.
ఆర్క్ అరైవల్ బ్రో డిఫైనర్ అనమాట. ఇది నేను గ్రే కలర్ తీసుకున్నాను. దే హ్యావ్ బ్రౌన్ కలర్ ఆల్సో ఇన్ దిస్. అండ్ ఇది కూడా మనకి 499 అనుకుంటా. అండ్ 499 అంటే తక్కువ ఏంటి అని అనుకోవద్దు, మనకి బయట ఉన్న వేరే బ్రాండ్స్ మీద ఇవి తక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ 6 months. ఒక్కొక్క ప్రోడక్ట్ మినిమం 6 months వస్తుంది. అండ్ దీని వెనకాల కూడా మనకి ఒక బ్రష్ వస్తుంది బ్రో డిఫైనర్లో. సో ఈ బ్రష్ తోటి మర్జ్ చేసుకోవాలి. సో మనది ఐబ్రోస్, నా ఐబ్రోస్కి తగ్గట్టు నేను ఇట్లా ఫిల్లింగ్ చేసుకున్నాను అనమాట. సో మనకి నేను నార్మల్గా ఉన్న టైంలో అయితే ఐలైనర్ అంత యూజ్ చేయను, బట్ ఇప్పుడు మనకి ఫెస్టివ్ టైం కాబట్టి ఐలైనర్ ఎలా పెట్టుకోవాలో ఐఎమ్ గోనా షో యూ హియర్. అండ్ మనం యూజ్ చేసే ఐలైనర్ ఏంటంటే బ్లూ హెవెన్ లైన్ అండ్ డిజైన్ స్కెచ్ ఐలైనర్. దిస్ ఈజ్ 190 రూపీస్ సంథింగ్. ఇది మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నేను చాలా బ్రాండెడ్ ఐలైనర్స్ యూజ్ చేసి బట్ దీనికి స్టిక్ ఆన్ అయిపోయాను బికాస్ దిస్ ఈజ్ వెరీ అఫోర్డబుల్ అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఐలైనర్ యాప్. నేను ఐలైనర్ ఎలా వేసుకుంటానంటే దగ్గరికి రండి, కనిపిస్తుంది. ఫస్ట్ ఈ కార్నర్ స్టార్ట్ చేస్తాం. ఈ కార్నర్ ఇట్లా లాగిన తర్వాత ఈ కార్నర్ నుంచి సన్న లైన్ తీసుకుని సో దట్స్ మై టెక్నిక్. దిస్ ఇస్ హౌ ఐ డ్రా ది లైనర్. సో ఫస్ట్ బేసిక్ ఇట్లా చేసుకుని తర్వాత మిగతా మొత్తం ఈ కార్నర్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ మర్జ్ చేసుకుంటా. బికాజ్ నాకు ప్యాచీగా ఉంటే నచ్చదు కాబట్టి సో ఇట్లా మొత్తం ఫిల్లింగ్ చేసుకున్నాను అనమాట. సైడ్ ఇంత బాగా వచ్చింది కాబట్టి ఇటు సైడ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది మనకు తెలియదు, బట్ ట్రై చేద్దాం. సైడ్ అయితే నేను ఈ కార్నర్ నుంచి పర్ఫెక్ట్గా వచ్చింది. లైనర్ పర్ఫెక్ట్గా రావడం అంటే ఎంత సాటిస్ఫాక్షన్ తెలుసా. అదే కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, దాన్ని తుడవలేక తీయలేక సావాలి. సో ఐలైనర్ అయిపోయింది. ఇప్పుడు నేను మస్కరా యూజ్ చేస్తున్నాను. మస్కరా మెబెలిన్ వాళ్ళదే. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ అఫోర్డబుల్, 399. చాలా తక్కువ లిక్విడ్ ఉంచుకుని దీనికి అప్లై చేసుకోవాలి. సో ఐమ్ గోనా అప్లై ఇట్. ఈ పైనుంచి ఎందుకు పెడుతున్నానంటే మనం ఏదైతే ఐ షాడో యూజ్ చేసామో అదంతా ఇక్కడ పడి ఉంటుంది కాబట్టి అందుకు పైనుంచి అప్లై చేస్తున్నాం. అండర్ కూడా మనము మస్కరా పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ కింద కూడా డిఫైన్ చేస్తాయి ఐ షేప్ని. సో అందుకని కింద కూడా అప్లై చేస్తాం. ఇంకా కాజల్ ఉంది మనం వేసుకోవాల్సింది. దానికి మనం షుగర్ కాజల్ యూజ్ చేస్తాం, బట్ కాజల్ నేను లాస్ట్లో వేసుకుంటాను. దీనికన్నా ముందు వి షుడ్ అప్లై అవర్ బ్లష్ ఆన్. యాక్చువల్లీ దీంట్లో బ్లష్ ఆన్ నచ్చింది నాకు, ఆరెంజ్ కలర్ బ్లష్ ఆన్. సో ఐమ్ గోనా యూజ్ లైట్ ఆరెంజ్ అండ్ దిస్ క్రీమ్ మిక్చర్ తోటి మనం బ్లష్ ఆన్ వేసుకుంటాం అనమాట. ఇక్కడ మీకు డౌట్ ఉంటే ఇక్కడ వేసుకుని ట్రై చేయండి. దాని తర్వాత యూ కెన్ అప్లై ఇట్ ఆన్ యువర్ ఫేస్. సో ఎప్పుడన్నా బ్లష్ ఆన్ అది అయిపోతే కనుక యూ కెన్ యూజ్ యువర్ ఐ షాడో ఆర్ లిప్స్టిక్ తోటి కూడా మనం బ్లష్ ఆన్ రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నా స్కిన్ టోన్కి పింకిష్ బ్లష్ ఆన్ కన్నా ఆరెంజిష్ బాగా సూట్ అయితే ఎప్పటి నుంచో నేను ఆరెంజ్ టోన్స్లోనే యూజ్ చేసిన. సో మనకి ఐ షాడో ప్యాలెట్లోనే ఆరెంజ్ వచ్చింది కాబట్టి సపరేట్గా ఎందుకు కొండమని చెప్పి కొనలేదు అనమాట. ఫేస్ ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ మనం లిప్స్టిక్ ఇంకా కాజల్ పెట్టుకుంటే మనం మేకప్ అయిపోద్ది. అండ్ ఐ థింక్ దీస్ ఆర్ ద బెస్ట్ ప్రోడక్ట్స్. అంటే మనకి ఉన్న బడ్జెట్లో బెస్ట్ ప్రోడక్ట్స్ ఇవి. ఇంకా మనకి కాంపాక్ట్ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఐమ్ గోనా అప్లై మై లిప్ కలర్. సో లిప్స్టిక్ కన్నా ముందు మనం కాజల్ అప్లై చేసుకుందాము. ఇంత మేకప్ వేసుకున్నప్పుడు కాజల్ కంపల్సరీ అప్లై చేయాలి. అండ్ అండర్ ఐ ఫస్ట్. అండ్ నేను ఈ కార్నర్ అప్లై చేయను, ఐ కార్నర్, ఎందుకంటే ఇక్కడ ఆ డస్ట్ అంతా ఫామ్ అయిన తర్వాత కాజల్ బ్లాక్గా ఇట్లా స్ప్రెడ్ అయితే నాకు అది నచ్చదు. సో కార్నర్స్ అప్లై చేయకపోవడమే బెటర్. అండ్ ఈ పైన
సో దట్ మన ఐస్ కంప్లీట్లీ మేకప్తో ఫుల్ అయిపోయినాయి అనమాట. అంటే ఐలైనర్, కాజల్, ఐ షాడో అన్నీ పెట్టేసి డిఫైన్ చేసుకున్నాం ఐస్ని. అండ్ మస్కరా కూడా అప్లై చేస్తాం కాబట్టి. అండ్ వీఆర్ డన్ విత్ కంప్లీట్ లుక్. అండ్ లిప్స్టిక్ ఒకటి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే లిప్ కలర్. అండ్ నేను ఈరోజు వేసుకోబోయేది రెడ్ కలర్ శారీ కాబట్టి ఐఎమ్ యూజింగ్, ఇది కూడా మెబిలిన్ న్యూయార్క్ 691, దీని రిచ్ రూబీ కోడ్ 691. సో ఐమ్ గోనా యూస్ దిస్ లిప్ కలర్. కొత్తది ఆ శారీ మీదకి మ్యాచింగ్ కోసం తీసుకున్నాను నేను. ఇది క్రీమ్ బేస్ ఉంది. నాకు మ్యాట్ లిప్స్టిక్స్ అంటే నచ్చవు, ఎందుకంటే నాకు క్రాక్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మ్యాట్ వాళ్ళు ఇంకా డ్రైగా కనిపిస్తాయి. సో మనకి లిప్ మాయిశ్చర్ చేసుకున్న తర్వాత ఐఎమ్ కొన్ని యూజ్ లిప్ కలర్. సో నా లిప్ కలర్ అయితే నాకు నచ్చింది. అండ్ కాంపాక్ట్ బ్యాలెన్స్ ఉంది. మనకి లిప్స్టిక్ కూడా అయిపోయింది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఫౌండేషన్ తర్వాత కాంపాక్ట్ అప్లై చేస్తారు, కానీ నేను బ్లష్ ఆన్ అంతా అయిపోయిన తర్వాత కాంపాక్ట్ యూజ్ చేస్తాను. అది కూడా చాలా లైట్గా, బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ నాకు పౌడరీ ఫీలింగ్ ఉంటే అస్సలు నచ్చదనమాట. ఓకే, మనము ఇది నా మేకప్ పౌచ్. ఇది లాస్ట్ టైం చాలాసార్లు చూసుంటారు. ఐ హ్యావ్ ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, ఈ బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ కలిపి దీంట్లో ఉంటాయి. కానీ మీకు బెస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో చూపించాలని ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను గ్యాదర్ చేసి ఐఎమ్ షోయింగ్ ఇట్ యూ గైస్. అండ్ యా, సో యా, కాంపాక్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ యా, మనము కంప్లీట్ లుక్ నాకు ఎంత అయింది, మహా అయితే 3000 రూపీస్ లోపలే అయిపోయింది. అంటే ఫౌండేషన్ అన్నీ కలిపి. అదే మనము ఒక పెద్ద బ్రాండ్కి వెళ్ళామనుకోండి, ఒక ప్రోడక్ట్ 3000 నుంచి స్టార్ట్ అవుతాయి, లైక్ కాంపాక్ట్ కానీ ఫౌండేషన్ కానీ. బట్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్, 3000 ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ 1 year వస్తుంది, 2 years వస్తాయి, ఒకటి 6 months వస్తుంది. ఏమన్నా కొనుక్కోవచ్చు, ఏదన్నా వాడచ్చు. బట్ బడ్జెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ బడ్జెట్లో ఇవి కొనుక్కున్నాను. అండ్ ఐ వాంటెడ్ యూ గైస్ టు ట్రై సంథింగ్ న్యూ. అండ్ చాలా మంది చిన్నపిల్లలు అంటే టీన్స్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి అక్క తక్కువ బడ్జెట్లో మేకప్ చెప్పు అన్నారు. నా ఫేవరెట్ చీర కట్టుకుంటా. సో అదనమాట, అలా రెడీ అయ్యాను. ఐ వాంటెడ్ దిస్ లుక్ టు బి వెరీ వెరీ సింపుల్. సో అందుకని చెప్పి నాకు ఆల్రెడీ చీర అది బాగా నచ్చింది కాబట్టి సో జ్యువెలరీ చాలా సింపుల్గా పెట్టుకున్నాను. అండ్ ఐ రియలీ లైక్ దిస్ మల్టీ కలర్డ్ నెక్, ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయినాయి అనమాట. లూజ్ హెయిరే బెస్ట్ మనకని చెప్పి నేను లూజ్ కాదు, అందుకనే లూజ్ హెయిర్ పెట్టుకున్నాను. సో యా, దిస్ దివాళీ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ లుక్, వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండాలనుకున్నాను. అండ్ యా, దట్స్ ఇట్. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు యూ లెర్న్ సంథింగ్ న్యూ త్రూ దిస్ వీడియో అని అనుకుంటున్నాను. అండ్ అదే అనమాట, ఇప్పుడు నేను చాలా పనులు ఉన్నాయి నాకు, క్రాకర్స్ కాల్చుకోవాలి. మీరు కూడా ఈ దివాళీకి చాలా సేఫ్గా అండ్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మేక్ షూర్ యూ డోంట్ బర్స్ట్ ఎనీ సౌండ్ పొల్యూషన్ క్రాకర్స్. అండ్ ఎందుకంటే సౌండ్ వల్ల చాలా యానిమల్స్, పెద్దవాళ్ళు, అంటే మా ఇంట్లో డాగ్ ఉంది కాబట్టి బ్రూనో గార్డ్ వల్ల మేము కూడా పెద్ద పెద్ద బాంబులు కాల్చడం మానేసాము. సో ఐ హోప్ యూ విల్ take care of yourself and your pets and your loved ones, and lots of love. Your Vitika signing off. See you all next Friday. Bye bye. Let there be light.